హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ అయితే మన వ్లాగ్ వచ్చేసి అయితే ట్రావెలింగ్ వ్లాగ్ అనమాట. నార్మల్గా ఏదో తీయాలన్నట్టు తీసాను లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక చిన్న వ్లాగ్ లా ఉంటుంది అని చెప్పేసి అయితే నేను షేర్ చేస్తున్నాను. సో మేము హైదరాబాద్ ఎందుకు వెళ్ళినాము, ఏం చేసినాము, ఎట్లా వచ్చినాము అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. ఫస్ట్ అయితే మేము హైదరాబాద్ వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో చెప్పిన ఎందుకు వెళ్తున్నామంటే మా రిలేటివ్స్ ని కలవడానికి. అండ్ మేమైతే ఇంటి దగ్గర నుంచి 6 o'clock కి బయలుదేరినాము మా ఊరు నుండి. సో హైదరాబాద్ వెళ్ళాలంటే మాకు 1 అయిందన్నమాట. మేమైతే ఇంటి దగ్గర ఓన్లీ టీ తాగి స్టార్ట్ అయ్యాము. ఇంకా జర్నీలో అయితే ఫుడ్ ఉండాలి కంపల్సరీ, ఏది లేకున్నా. సో మేము ఇంకా వెళ్తూ హైదరాబాద్ దగ్గరలో కామారెడ్డిలో ఒక రెస్టారెంట్లో ఇంకా అక్కడైతే టిఫిన్ చేసామన్నమాట. అక్కడ నిజంగా చెప్పాలంటే టిఫిన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మనం జర్నీ ఎంత సేఫ్ వెళ్తామో ఫుడ్ కూడా అంత సేఫ్టీ ఫుడ్ తీసుకుంటేనే బాగుంటుంది. లాంగ్ జర్నీలో ఎక్కువ ఆయిల్ ఫుడ్ తీసుకున్నాం అనుకో ఇంకా మనకి డైజెషన్ ప్రాబ్లం వస్తుంది అనమాట. అందుకని ఎంత మనం సేఫ్గా వెళ్తామో, మనం ఎక్కడికైనా లాంగ్ జర్నీస్ అంత మంచి ఫుడ్ తీసుకున్నాం అనుకో, లైట్ ఫుడ్ తీసుకోవాలా. అప్పుడే మనకి కొంచెం మంచిగా అనిపించి ఆ జర్నీని అయితే ఎంజాయ్ చేస్తామన్నమాట. మేమైతే జర్నీని అయితే మస్తు ఎంజాయ్ చేసినాము. మంచిగా సాంగ్స్ పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళినాము. ఈ రెస్టారెంట్ లో అయితే ఫుడ్ చాలా బాగుంది అండ్ కొంచెం కాస్ట్ కూడా ఉందన్నమాట. సో కాస్ట్ గురించి ఆలోచించకుండా మనం తింటే బాగుంటది. ఎందుకంటే మనకి హెల్దీ ఫుడ్ కావాలి. అండ్ ఇక్కడ ఆయిల్నెస్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంది ఫుడ్ లో, బాగుంది. మొత్తానికైతే మేమైతే మంచిగా ఆర్డర్ పెట్టుకున్నాము. ఒకరు ఇడ్లీ, పూరి, దోశ, వడ, ఎన్ని వెరైటీ స్పెషల్ టిఫిన్స్ ఉంటాయో అన్ని వెరైటీ స్పెషల్ టిఫిన్స్ అయితే మేము అందరం కూడా తిన్నాము, టేస్ట్ చేసినాము. నేను తిన్నదైతే దోశ తిన్నా, అలాగే పూరి తిన్నా అండ్ వడ తిన్నా అనమాట. మొత్తం ఒక్కొక్క ప్లేట్ ఏం కాదు, కొంచెంగా తీసుకున్నాం అనమాట. ఎవరికి నచ్చిన టిఫిన్ వాళ్ళని చేసాము. అండ్ మా ఆది అయితే వడ తింటుంది, నేనైతే పూరి తిన్నాను. సో ఎవరికి నచ్చిన టిఫిన్స్ అన్ని తిని మళ్ళీ జర్నీ అయితే కంటిన్యూ చేశాను అనమాట. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నేను లాంగ్ వీడియో అయితే షూట్ చేయలేదు, నార్మల్గా కొంచెమే తీసాను. సో మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే పెడతాడు. ఇక్కడైతే జామకాయలు ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా మాది కావాలన్నది అయితే దానికైతే కొనించాను. చాలా బాగున్నాయి, స్వీట్గా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి కానీ చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి అనమాట. సూపర్ అనిపించింది అని తీసుకున్నాను. నేను కూడా అంటే టేస్ట్ చేశాను అనమాట ఎలా ఉన్నాయో అని చెప్పి. అక్కడ కొంచెం కోసిచ్చేసరికి తిన్నాం, చాలా బాగుందని చెప్పేసి ఒక 1/2 kg అయితే తీసుకున్నాను. ఇంకా హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయినాము. మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో అయితే చూసేసి ఇంకా అక్కడ ఒక 2-3 hours అట్లా స్పెండ్ చేసేసి లంచ్ చేసి మళ్ళీ ఇంకా రిటర్న్ అయితే అయినాం అనమాట. మళ్ళీ ఆదిలాబాద్ కి రిటర్న్ అవుతున్నాము, ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఈవినింగ్ టైంలో రిటర్న్ అయినాము. ఇక్కడ మా అదమ్మ అయితే కార్లో సాంగ్స్ పెట్టి ఇంకా ఫుల్గా డాన్స్ చేస్తూ వచ్చిందన్నమాట. అండ్ ఇంకా మేము వచ్చే దారిలో ఫుల్ వర్షం అనమాట. వచ్చేటప్పుడు హైదరాబాద్లో ఒకటి ఏంటంటే ఒక ప్లేస్లో వర్షం పడుతుంది, ఇంకో ప్లేస్లో పడలే. మేమున్న ఏరియాలో అయితే ఫుల్గా వర్షం పడింది. అక్కడ ఒక 10 minutes స్టాప్ అయినామన్నమాట. అసలు దారి కనిపించకుండా వర్షం పడింది. మళ్ళీ వేరే ఏరియాకి వచ్చేసరికి అక్కడ అస్సలకే వర్షం లేదనమాట. అండ్ ఇప్పుడు మేము వచ్చే దారి జగన్నాథుడి కృష్ణుడి రథయాత్ర అయితే జరుగుతుంది కదా, సో అదైతే వచ్చిందనమాట. సో ఇంకా గ్లాసులంతా కూడా ఓపెన్ చేసి కొంచెం వీడియో అయితే క్యాచ్ చేద్దాం, ఒక షార్ట్ అని చెప్పేసి అట్లా క్యాచ్ చేసాము. ఇక్కడ ఒక యాక్చువల్లీ ఇంకా అక్కడ తీసుకున్న తర్వాత ఇంకా కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా ఈవినింగ్ అప్పుడు 6:30 to 6:45 అయిందనమాట. ఆ టైంలో మేము ఇంకా బయట టీ తాగుదాం అని చెప్పేసి ఆపినాము. ఇక్కడ నేను ఒక రీల్ తీసుకుందామని ప్లాన్ చేసిన, అందరు టీ తాగడానికి వెళ్ళిండ్రు. అండ్ ఇక్కడ అంటే పక్కనే
ఇంకా అక్కడ అంటే నిల్చొని ఒక రీల్ ప్లాన్ చేసినాం కానీ అన్ని వెహికల్స్ వచ్చుడికి ఇంకా భయం అయింది అని చెప్పేసి ఇంకా మళ్ళీ కొంచెం అట్లా వీడియో తీసుకొని ఇంకా వచ్చేసాం అనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ టీ తాగడానికి అయితే కూర్చున్నాం. యాక్చువల్లీ లాంగ్ వీడియో అట్లా ఏం ప్లాన్ చేసుకోలేదన్నమాట. అట్లా ప్లాన్ చేసుకుంటే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీద్దామని ఎక్స్పెక్ట్ చేసినా కానీ అసలు కుదరలేదన్నమాట. నార్మల్గా షార్ట్ కొన్ని క్లిప్స్ అండ్ షార్ట్కి తీసిన కొన్ని క్లిప్స్ అన్నీ మిక్స్ చేసేసి అయితే నేను ఇంకా ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్గా. అందరైతే మంచిగా చాయ్ బిస్కెట్స్ అట్లా తిన్నారు, కూర్చున్నారు. అట్లా పీస్ఫుల్గా ఒక 10 minutes కూర్చొని మళ్ళీ రిటర్న్ అయితే జర్నీ అయితే కంటిన్యూ అయిందనమాట. నేను యాక్చువల్లీ టీ తాగాను అనమాట. అప్పుడప్పుడు టీ తాగుతా కాబట్టి అక్కడైతే నేను తాగాలనిపించలేదు. తర్వాత మళ్ళీ జర్నీ కంటిన్యూ చేసాము. అండ్ నైట్ డిన్నర్ కి అయితే మళ్ళీ అక్కడే స్టాప్ అయినాము అనమాట. అదే రెస్టారెంట్ లకి మళ్ళీ వచ్చినాము. మళ్ళీ వచ్చి వెజ్ తినే వాళ్ళు వెజ్ తిన్నారు. అండ్ నాన్ వెజ్ అయితే మేము నాన్ వెజ్ లవర్స్. అండ్ ఫ్రైడే అందులో అస్సలు వదిలిపెట్టాము అనమాట. మొత్తానికైతే చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టినాము. మస్తు అంటే చాలా బాగుంది. అంటే మనం ఏమనుకుంటామంటే బయట ఫుడ్ అంతా అంటే వేరే ప్లేసెస్ లో మన ఆదిలాబాద్ లో అయితే బాగానే ఉంటది, వేరే ప్లేస్ లో ఎలా ఉంటుందో ఏమో అనే ఒక ఉంటుంది కదా థాట్ మనకి. సో అట్లా ఏం లేకుండా మేము అనుకున్నాం ఫస్ట్ ఎలా ఉంటుందో ఏమో తింటామో లేమో అని. కాకపోతే వెళ్ళి ఇంకా రాగానే ఒక్క బుక్క పెట్టుకోగానే సూపర్ అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. బిర్యానీ టేస్ట్ మాత్రం మంచిగా తిన్నాం ప్రశాంతంగా. నైట్ కాబట్టి ఖచ్చితంగా మనకు ఆకలి ఇస్తుంది. జర్నీస్లో నార్మల్ టైంలో అయితే తినాం ఒక టైంలో, కానీ జర్నీస్లో మాత్రం ఖచ్చితంగా ఆకలి ఇస్తుంది అనమాట. సో ఫైనల్గా అయితే మేము మంచిగా తిన్నాము. సో వెళ్ళిన పని సక్సెస్ఫుల్ కంప్లీటెడ్ అనమాట. ఫైనల్గా తినేసి మళ్ళీ జర్నీ అయితే కంటిన్యూ అయిందనమాట. ఈ చిన్న వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో కామెంట్స్ కూడా చేశారు లాంగ్ వీడియో అని చెప్పేసి, వాళ్ళ కోసం అయితే స్పెషల్గా డెడికేట్ ద వీడియో. ఫైనల్గా అయితే ఇంటికి వచ్చామన్నమాట. సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చాము. సో ఇదనమాట మన వ్లాగ్. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ మంచి వ్లాగ్తో కలుద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు.